నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, కలియుగంలో హనుమంతుణ్ణి, వినాయకుణ్ణి ఆరాధించాల్సిందే ప్రతి ఒక్క మానవుడు అని చెప్తూ ఉంటారు. అందులో భాగంగా తీసుకుంటే హనుమంతుడు ఎప్పుడు మనతోటే ఉన్నట్టుగా ఉంటుంది. మనం కనుక ఆయన ఆరాధిస్తే చాలా ధైర్యంగా ఉంటాము, మనోధైర్యం ఎక్కువగా కలుగుతుంది అని అంటూ ఉంటారు. హనుమంతుల్లోనే పంచముఖ హనుమంతుడి ఆరాధన చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా, అది వాస్తవమా? ఎలా ఆరాధించాలి? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. మా ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆరాధన. పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన ఏమి మనకు మేలు జరుగుతుంది అని అనుకుంటే, ముందుగా ఆంజనేయ స్వామి అంటే ఏమిటి? ప్రథమ రూపము ఆంజనేయ స్వామే కదా, మధ్యలో ఉండేటువంటి రూపము. అందువలన అసలు ఆంజనేయ స్వామి చిరంజీవి, అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు. సూర్యభగవానుడి దగ్గర నవవ్యాకరణం అనేటువంటిది నేర్చుకోవటం అనేది జరిగినది. ఆయన్ను ఆరాధిస్తే, మనం పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఏమవుతుంది అంటే, వినయము, మొట్టమొదట వినయము, విద్య, పాండిత్యం ఎక్కువ తెలుసుకోవడం, జ్ఞానం అనేటువంటిది ఎంత రావాలో అంత వస్తుంది పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వలన. భూమాతకు ఉండవలసినటువంటి ఓర్పు, సహనం ఏర్పడుతుంది. ఆంజనేయ స్వామి కూడా చాలా సహనశీలి. మనం అనుకుంటాం మహాబలశాలి అంటే తన యొక్క బలం తనకు తెలియటానికి కొంత టైం పట్టింది. అవన్నీ ఉండినా, అదంతా ఉండినా ఓపికగా సీతమ్మవారిని వెతకటంలో ఆయన ఓపిక ఏమిటి అనేది తెలుస్తుంది. అందువల్ల ఇక్కడ 5 రూపాలను తీసుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి రూపాలలో మనము సమన్వయం చేసుకుంటే తెలుస్తుంది పంచముఖాంజనేయ స్వామి వలన ఆరాధన వల్ల ఏమొస్తుంది అనేది. మంచి జ్ఞానం అంటే విద్య, చదువుకునేటువంటి పిల్లలు ఆరాధించవచ్చును. పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తే, సరస్వతి అమ్మవారిని మాత్రమే ఆరాధిస్తే మనకు వాగ్దేవి అనుగ్రహం కలుగుతుంది అని అనుకుంటున్నారు చాలామంది. కాదు కానీ పంచముఖ ఆంజనేయ స్వామిని కనుక మనం ఆరాధించినారు పిల్లలు అంటే, ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి సమయంలో ఆ సమయానికి జ్ఞానాన్ని ఎలా ప్రసాదించాలనో ఆంజనేయ స్వామి ప్రసాదిస్తాడు. ఎందుకు? వాయుపుత్రుడు కాబట్టి ఆ వాయు రూపములో వచ్చి మనకు ఏమి చేయాలనో అక్కడ సహకరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 100కి 1,00,000% చెబుతున్నా నేను అనుభవపూర్వకంగా. నేను 6.5 సంవత్సరము పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించినాను కాబట్టి చెబుతున్నా. ఊరికే చెప్పడం లేదు. శ్రీముఖనామ సంవత్సరము లో ప్రారంభము చేశాను పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన. ఆ తర్వాత 6.5 సంవత్సరం చేశాను ఏకధాటిగా. ఎప్పుడండి శ్రీముఖనామ సంవత్సరం అంటే? 1992లో. అందుకే విన్నట్టుగా లేదు సంవత్సరం పేరు. అందుకని అప్పుడు ప్రారంభం చేశాను. అప్పటి నుంచి 6.5 సంవత్సరం. అలా ఆరాధన అనేటువంటిది ఊరికే ఏదో 2 చేతులు ఎత్తి దండం పెట్టుకోవడం అనేటువంటిది కాదు. ఆంజనేయ స్వామిని పరిపూర్ణముగా మనం ఆంజనేయ స్వామిని నమ్మి ఎప్పుడైతే పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధన చేస్తామో ఖచ్చితముగా మనకు మేలు జరుగుతుంది. ఈ శ్వాసకోశ సంబంధం ఉండేటువంటి బాధలు ఉండేటువంటి వాళ్లకు మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా మామూలుగా ఇలా చాలా ఉన్నాయి పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధించటం వలన. అయితే నేను ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, మనం ఏ ఇష్టి కోసం చేస్తున్నాం, ఏమి కావాలని మనం కోరుకుంటున్నాము. యద్భావం తద్భవతి. ఏది కోరుకుంటున్నామో అది మనకు రావాలి అన్నప్పుడు మనం చిత్తశుద్ధిగా కోరుకునేటువంటి విధానం ఉంటుంది. ఆంజనేయ స్వామి
ఉమ్, పంచముఖ ఆంజనేయ స్వామికి ఎక్కువగా మంగళవారాలు ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. ఉహు. ఆంజనేయ స్వామి కూడా మంగళవారాలే చేస్తారు, అవును అవును. కానీ ఆంజనేయ స్వామికి శనివారం శనివారం చేసినా కూడా కుదురుతుంది. ఉమ్, పంచముఖ ఆంజనేయ స్వామికి మాత్రము ఉమ్. మంగళవారాలు ఎక్కువగా ప్రాధాన్యత. మన దగ్గరలో ఆలయం పంచముఖ స్వామిది ఉందా అండి? ఉన్నాయి అనుకుంటానమ్మా, ఇక్కడ కానీ ఉన్నాయి కదా, తక్కువగా కదా. కొంచెం తక్కువ ఉమ్, తక్కువ. ఇక్కడ చేయాల్సింది ఏమిటి అంటే, మామూలుగా పంచముఖ ఆంజనేయ స్వామికి వివిధ రకాలుగా ఉన్నాయి, ఉమ్, అవన్నీ పక్కకు పెట్టి ఊరికే మనం ఆరాధన చేసుకున్నా చాలు. పంచముఖ ఆంజనేయ స్వామిని తమలపాకులతో ఎక్కువగా ఆరాధన చేయటము. ఉమ్, అంటే తమలపాకులు ఎందుకు అంటే, ఎప్పుడో పురాణాలలో ఉమ్, ఏదీ లేని నాడు తమలపాకులు ఎక్కువగా ఆయనకు, అప్పుడు తమలపాకు చెట్లు విపరీతంగా పెరిగేటివి, ఏదో ఒక దండ ఆయనకు వేసి విజయం సాధించినాడు అనేటువంటి. మామూలుగా విజయం సాధించిన వాడికి ఈ రోజుల్లో కూడా ఎవరైనా ఒక పూలమాలేసి సత్కరిస్తాం. అవును. ఆ రోజులలో అప్పుడు ఉండేటువంటి వానర జాతి వీళ్ళందరూ కూడా ఏమిటంటే, ఏమీ దొరకకపోతే ఏదో ఒక గొప్పతనం చేసినాడని ఆంజనేయ స్వామికి అది. అందుకే పుష్పం, పత్రం, తోయం. ఫలం, తోయం అని మనం చెప్పుకుంటున్నాం. అవును. పత్రము అంటే ఏమిటి అంటే ఇట్లాంటివి తమలపాకులు లక్ష్మీప్రదమైనటువంటిది కాబట్టి తమలపాకులు చేయటం అనేటువంటి మనం చేస్తాం. ఓకే. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఎక్కువ మనం ఏదో మామూలుగా ఒక తమలపాకులు తాంబూలం లాగా పెట్టి ఆరాధన చేసుకుంటే, విగ్రహం కానీ పటం కానీ పెట్టుకుని ఉమ్, మంగళవారము మనము చేయాల్సినటువంటి నియమబద్ధముగా, నియమం అంటే ఏమిటి, పంచముఖ ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడము చాలు, ఆ, వేరే కూడా ఏం అక్కర్లేదు. ఓకే ఓకే. ఆ అష్టోత్తరము చదివి ఆ, అక్కడ సింధూరం ఉంటుంది, అవును. సింధూరాన్ని ధరించాలి మంగళవారం. ఇంకా కుంకుమ అవన్నీ పెట్టుకోకూడదు, అలంకారాలు మిగతాటివన్నీ అనవసరం. ఉమ్, మంగళవారం నాడు సింధూరాన్ని మాత్రము పెట్టుకుంటూ ఉమ్, ఒక 9 మంగళవారాలు చేస్తే ఉమ్, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళల్లో ఒక నియమం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకొని 40 రోజులు, 41 రోజు, అవును. 30 రోజులు, నెల రోజులు అర్ధమండలము అని ఎట్లయితే చేస్తే కొంచెం నియమముగా కొంతమంది మార్పు అనేటువంటిది చాలామందికి జరిగింది. ఉమ్, ఉమ్, అది మాల వేసుకున్న తర్వాత వాళ్ళల్లో చాలా మార్పులు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. నాకు ఈ మార్పు జరిగిందండి, ఇది అయిన దానివల్ల నాకు మేలు జరిగిందండి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఉమ్, ఉమ్, అలా 9 వారాలు కంటిన్యూగా ఎప్పుడైతే చేస్తారో వీళ్ళు, ఉమ్, తప్పకుండా వీళ్ళలో ఒక మార్పు అనేటువంటిది వాళ్ళకే తెలియకుండా ఆంజనేయ స్వామి ఈ ఈ వాయు రూపంలో మనల్ని ఆవహించడం అనేటువంటిది జరుగుతుంది. తప్పకుండా వాళ్ళలో ఒక శక్తి అనేటువంటిది వస్తుంది, మనకు తెలియకుండానే మనలో ఒక శక్తి ప్రవేశిస్తుంది. ఉమ్, అది ఖచ్చితంగా ఆరాధించే విధానాన్ని బట్టి, చేసుకునేటువంటి పద్ధతిని బట్టి ఓకే ఓకే. అది ఉంటుంది ఎప్పుడూ కూడా. ఉమ్, చాలా విద్యార్థులకు ఇది ఉంటుంది. తర్వాత భూమికి సంబంధించినటువంటి ఇబ్బందులు కనుక ఉన్నాయి అంటే, ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి పంచముఖ ఆంజనేయ స్వామి ఇది ఉంటుంది. ఉమ్, భార్యాభర్తలు దూరమైనటువంటి వాళ్ళు పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఖచ్చితముగా దగ్గరవుతారు అనేది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా. ఆ, ఎందుకంటే అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడే 22 ఏళ్ళు దూరమైనటువంటి దంపతులకు నేను చెబితే దగ్గరైన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఓ, కానీ హనుమంతుడు బ్రహ్మచారి అంటారు కదా. ఇప్పుడు బ్రహ్మచారి కాదు అనేటువంటిది కాదు, ఉమ్, సీతారాములను కలిపినటువంటిది ఆంజనేయ స్వామి కదా. అమ్మవారిని వెతికి మనం అలా చూడకూడదు. ఉమ్, ఏదో మనము వివాహితుడు మాత్రమే వివాహం చేసుకున్న వాళ్ళని కలపాలి, మరి బ్రహ్మచారి కలపకూడదు అనేటువంటిది ఉందా లేదు. ఎక్కడన్నా శాస్త్రంలో? ఎక్కడ లేదు కదమ్మా. అవును అవును. అట్లా కాదు కదా, ఉమ్, అలా ఏమీ ఉండదు. ఓకే. మనము ప్రతిదీ ముందు చూసేటువంటి దృష్టిని బట్టి ఉంటుందమ్మా ఏదైనా. అంతే. ఇప్పుడు చాలామంది నేనేం చెబుతుంటాను అంటే, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను తల్లి, ముఖే ముఖే సరస్వతి అని ఎందుకన్నారు? నేను మీ ముఖం వరకే తీసుకుంటా, మీతో మాట్లాడుతున్నా. ఈమె ఒక మహాతల్లి, ఆమె అడుగుతుంది, నేను చెబుతున్నాను. మీరు వేసుకున్న డ్రెస్ ఏ కలరు నాకు తెలియదు, ఉమ్, మీ ఎదురు కూర్చున్నా, ఆ,
కానీ నేను మిమ్మల్ని మాత్రమే చూసి మాట్లాడతాను, కానీ మీరు ఏం వేసుకున్నా నాకెందుకు తల్లి, అవును. నా దృష్టి అంతవరకు అందుకని మనం చూసేటువంటి దృష్టిని బట్టి మన దృష్టి అపామార్గం వైపు ఉంటే వీడి బుద్ధి మనస్సు అక్కడికి పోతుంది. అందుకని మనం దృష్టి మనం ముందు మొట్టమొదట నెగిటివిటీని కోరుకోవడం కాదు, ఖచ్చితముగా పంచముఖాంజనేయ స్వామిని ఆరాధిస్తే మనకేం జరుగుతుంది అనేది మన ప్రశ్న. ఆయన్ను ఇగో ఆరాధిస్తే ఇవి జరుగుతాయి, ఆరాధించి చూడండి, జరగకపోతే నన్ను అడగండి, అంతే కదమ్మా. అంతే. నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను చెబుతున్నాను. మనము చేసేటువంటి దాంట్లో చిత్తశుద్ధిలో ఉంటుంది తప్ప జరగనిదంటూ ఏది లేదమ్మా సమాజంలో. ఇప్పుడు భార్యాభర్తల ఇద్దరిలో ఒక్కరు చేసినా సరిపోతుందా? ఎవరు పరిపూర్ణముగా కావాలి అనేటువంటి బలమైన కోరిక ఉందో వాళ్ళు చేస్తే పని అవుతుంది. ఒకవేళ అవతలి వాళ్లకు బలంగా లేదు అని అనుకున్నా కూడా తన భార్య కోసం తాను చేస్తున్నాడు, లేదా తన భర్త కోసం ఆమె చేస్తుంది. రాముల వారు తన భార్య ఎక్కడుందో తెలియాలి అనేటువంటి కోరిక మేరకే కదా ఆంజనేయ స్వామిని దూతగా పంపించాడు. ఆ బలమైన కోరిక ఉందా లేదా రాముడికి? మరి ఆ కోరిక అనేటువంటిది నెరవేరుతుంది. అందుకే మనము ఏ కార్యక్రమము చేసినా మన సంకల్ప సిద్ధిరస్తు, నీ సంకల్పము బలమైంది గనక అయితే నిన్ను గ్రహస్థితులు కూడా ఏమీ చెయ్యవు, నీకు అనుకూలమవుతాయి. గ్రహాలన్నీ వ్యతిరేకముగా ఉండినా నువ్వు మొండిగా నాకు అదే కావాలి అనేటువంటి దృఢ సంకల్పము నీకున్నప్పుడు నీ ముందు ఏది సర్వ ప్రపంచమంతా కూడా ఇంత మాత్రం కనపడుతుంది గాక. అందుకనే అణిమ లఘిమ గరిమ అని మనం అన్ని చెప్పుకుంటున్నాము కదా. మరి ఇదే మనమే ఆకాశములోకి వెళ్ళాము అంటే ఇదే మహానగరం అంతా ఇంత కనపడుతుంది కదమ్మా. అవును. అంటే మనం పెద్దగైనట్ట, నిజంగా మహానగరం చిన్నగైనట్ట కాదు, చూసే విధానం కాదు. మనము ప్రదేశాన్ని బట్టి, మనం వెళ్ళిన ప్రదేశం కదా. అలాగే మనకు కావాలి అనుకున్నప్పుడు మనకు ఒక ప్రదేశం అనేది ఒకటి ఉంటుంది, స్థాన బలం అంటారు. ఆ స్థాన బలంలో కూర్చొని మనం ఎప్పుడైతే ఏది కావాలని కోరుకుంటామో అది నీ ముందు ఉంటుంది. నువ్వు ఎక్కడో కూర్చొని ఎక్కడో కావాలంటే రావు. ఎక్కడ కూర్చోవాలనో అక్కడ కూర్చో, ఏది ఆరాధించాలనో అది ఆరాధించు, సర్వ ప్రపంచము నీ ముందు ఉంటుంది. ఏం కావాలమ్మా అంతకంటే? అంతేగాని ఊరికే మనం ఏదో ఒకటి చెప్పి ఏదేదో చెప్పి అవి కాదు కావాల్సింది. తప్పకుండా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే జరుగుతాయి, అన్నీ జరుగుతాయి కావాల్సినటువంటివి. ముందు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, విద్యను ప్రసాదిస్తాడు, అణుకువ, విధేయత, సత్ప్రవర్తన, గౌరవించడము, పెద్దల్ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా వస్తాయి పంచముఖ ఆంజనేయ స్వామి. ప్రతి ఒక్కరికి కావాల్సినవి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ముఖ్యంగా. ఖచ్చితముగా అమ్మ. అంతా నాకు తెలుసు అనేటువంటిది కాదు, మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది. అన్నీ తెలియజెప్తాడు భగవంతుడు. పంచముఖ ఆంజనేయ స్వామి వక్త, ఎలా మాట్లాడాలి, ఎవరి ముందు ఎంత మాట్లాడాలి, అనుచితమైనటువంటివి ఏవి మాట్లాడకుండా ఉండడం, వాక్ నియమం అనేటువంటిది నేర్పిస్తాడు. వాక్ ఎంత నియంత్రణగా, ఎంత తక్కువగా మాట్లాడేది పెట్టుకుంటే అంత ఫలితం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది. ఒక మాటకు విలువ పెరుగుతుంది. ఊరికే సమయం సందర్భం లేకుండా ఏది బుద్ధి పుడితే అది వాగి, ఏది చెప్తే అది చెప్పేస్తే, ఇప్పుడు మనం చెప్పింది జరగలేదు ఎదుటి వాళ్లకు అంటే మన లోపం, అంటే మనలో నిష్ఠ తగ్గింది అని లెక్క. దేవాలయాల్లో సైతం ఇంత భగవంతుడు ఉన్నాడు, ప్రతిభ ఉందని కదా వెళ్తున్నాను. అప్పుడప్పుడు ఆ ప్రతిభ తగ్గకుండా, అందుకనే దేవాలయాలన్నీ కూడా అప్పుడప్పుడు ప్రక్షాళన అని చేస్తూ ఉంటారు, సంప్రోక్షణ చేస్తారు. ఎందుకు?
ఈ సంప్రోక్షణ అనేటువంటిది చేసి మంత్రోచ్చారణతో అర్చక స్వాములందరూ కూడా ఒక విధానం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంటుంది దానికి, ఆలయ సంప్రోక్షణ అని. ఆ సంప్రోక్షణ చేయడం వల్ల ఏమిటి అంటే మళ్ళీ ఆ దేవాలయ ప్రాంగణము దేవుడి యొక్క ఇది అంతా కూడా ఎప్పటికప్పుడు ప్రతిభ అనేటువంటిది పెంచుకోవటం. ఇంతమంది జనాలు వెళుతూ చేస్తుంటారు అంటే మరి ఎంతో కొంత అపవిత్రత ఏర్పడుతుంది కదా. అవును. ఆ అపవిత్రత పోవడం ఎలా అంటే దైవానికి కూడా, దైవస్థానానికి కూడా సంప్రోక్షణ అనేటువంటిది అవసరము. మరి మనల్ని మనము ఇంత చెబుతున్నాం, ఇంత చేస్తున్నామంటే మమ్మల్ని మేము గ్రంథాలు చదువుకునేటివి, చేసేటివి, లోతు విషయాలు చూసుకునేటువంటివి, మమ్మల్ని మేమేమి అని ప్రక్షాళన చేసుకునేటివి కూడా ఉండాలి కదా. అవును. ఊరికే ఏదో అన్నీ మాకు తెలుసు అని చెప్పి పోయి అన్నీ చెప్పి ఏదంటే అది, కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు చెప్పి ఏది అవసరమో చెప్పి వాక్ నియమం అనేటువంటిది ఇస్తాడు భగవంతుడు పంచముఖ ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తెలుస్తుందమ్మా ఇంకా ఏమేమి వస్తాయనేది. దేహదారుఢ్యం, ఆరోగ్యము, జ్ఞానము, తెలివితేటలు, మంచి మాట మాట్లాడేటువంటి విధానము, నలుగురికి మేలు చేసే అవకాశము. నాకు అవకాశం లేదని మనం అడుగుతుంటాం. పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే మనము 10 మందికి అవకాశాలు ఇచ్చే స్థాయికి వస్తాడు. అంటే అందరూ ధర్మంగా ఉండాలి అంటాం, కానీ ఆచరించే విధానానికి వచ్చి ఆచరించము. ఒక హనుమంతుడిని ఆచరిస్తే అవన్నీ సక్రమంగా అలవర్చుకున్న ఒక ధర్మ మార్గమైన మనిషిగా బ్రతకొచ్చేమో అనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి. అంతే కదమ్మా. ఇప్పుడు ఆంజనేయ స్వామి మీకు ఎవరు ఏ శిష్యుడు కూడా దేవుడు కాలేదు. అవును. ఇప్పుడు పరమేశ్వరుల దగ్గర నంది ఉన్నాడు, నందీశ్వరుడు అంటున్నాము కానీ మనం అక్కడికి పోతే నందికి నమస్కారం చేసుకొని వస్తున్నాం అంతవరకే, కానీ నంది దేవుడు కాలేదు. అవును. అలాగే రామదాసు భక్తుడైనాడు కానీ, భక్తుల్లో ప్రథమశ్రేష్ఠుడు అయినాడు కానీ రామదాసు దేవుడు కాలేదు. కానీ ఆంజనేయ స్వామి రాముడికి శుశ్రూష చేసి, ఎందుకు సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క అంశ కాబట్టి ఆంజనేయ స్వామి కూడా దేవుడైనాడు. ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనారు? ఎవరైనారు చెప్పండి? ఎవరైనా దేవుడు అయినాడా? ఏ భక్తుడు దేవుడు కాలేదు కదమ్మా. మరి ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నప్పుడు ఆంజనేయ స్వామి స్మరణ కంటే కూడా రాముడి స్మరణ చేస్తే ఆంజనేయ స్వామికి పరమ పుణ్యం. మనము ఎక్కువ రామనామము జపిస్తున్నాము అంటే రామనామము జపించేటువంటి ప్రతివాడు కూడా, శ్రీ సీతారాముల కళ్యాణము చేసేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇంకొక పీఠం అలా పక్కనేసి పెట్టాలి అని చెప్పినాడు శాస్త్రం. ఎందుకంటే అది చదువుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ కూర్చుంటాడు వాయు రూపంలో అని. ఖచ్చితంగా వస్తాడు, కూర్చుంటాడు. మన ప్రాంగణం అంత నిష్టగా ఉండాలి, అంతే, ఏం లేదు. మనం అట్లా చెయ్యాలి. చేసుకోదలిస్తే ఎప్పుడైనా ఉంటాయమ్మా, ఎన్నో రకాలు ఉంటాయి. అందుకని ఇవన్నీ కలుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు, ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్లకు, భార్యాభర్తల యొక్క ఇబ్బందులు ఉండేటువంటి వాళ్లకు పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే తప్పకుండా మేలు జరుగుతుంది. భూమి ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు అని ఏమి, అందుకని చాలా రకాలుగా మేలు జరుగుతుందమ్మా. ధన్యవాదాలండి. జయోస్తు.